హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ గూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది యూట్యూబ్‌లో నా సెకండ్ వ్లాగ్ అండి. ఇది ఆఫ్టర్‌నూన్ రొటీన్ జూయించుకుంటూ నేను కొన్ని పర్సనల్ విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. ఇది కొంతమంది నాలాంటి మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్‌కి ఆహ్, సింక్ అవుతది. వాళ్ళ ఫ్యామిలీకి కూడా టచ్ అవుతదని అనుకుంటున్నాను. అది ఏంటంటే ఈరోజు లంచ్‌కైతే రైస్ పెట్టి చపాతీ చేసుకుంటూ బీరకాయ పప్పు కొత్తగా ట్రై చేస్తున్నాను. అది చూడండి వీడియోలో చూపిస్తాను. అది వీడియో రన్ అవుతుంటది. కొన్ని వేరే విషయాలు మాట్లాడదామనుకుంటున్నాను. ఒక అమ్మాయి లైఫు పెళ్లి కన్నా ముందు తన ఇంట్లో ఎంత గారాబంగా పెరుగుతది. తన తల్లిదండ్రి ఏ లోటు లేకుండా నా బిడ్డకి అన్నీ ఉండాలి. ఒకళ్ళ మొహం జూసి నా అంత ఫీల్ అవ్వద్దు. మాకున్నంతలో మేము మంచిగా జూసుకోవాలి. అందరితో ఎక్కువున్న వాళ్ళతో కంపేర్ జేసుకోవద్దు. మనతో పాటు అందరెలా ఉన్నారో మనం అలానే ఉండాలని వాళ్ళకి తోచిన ఏదో చెప్తారు. పెళ్ళైన తర్వాత అత్తవారింటికొస్తాం. అక్కడుండే సిట్యుయేషన్స్ వేరు. ఇక్కడుండే సిట్యుయేషన్స్ కంప్లీట్‌గా డిఫరెంట్‌గుంటాయి. పెళ్ళైన కొత్తలో ఎవరికైనా స్టార్టింగ్‌లో గొడవలు రావడము, ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ రావడము, ఇంక పేరెంట్స్‌తో ఇట్లా చెప్పుకోవడము అది వేరు. ఆహ్, అది ప్రతి ఫ్యామిలీలో ఉంటది. అది నేను కాదనను. కొంతమందయితే ఇగ చెప్పలేము. అది వాళ్ళ అదృష్టం అనుకోవచ్చు. అయితే మనకి ఇష్యూస్ వచ్చినప్పుడు పక్క వాళ్ళు ఏదో సాల్వ్ చేస్తారని చెప్పం మనం. మన బాధనేదో షేర్ చేసుకుంటాం గదా! అది వాళ్ళకెంత చులకన అవుతదంటే, వాళ్ళు ఫేస్ చేసినప్పుడు అది మనం చూస్తాం గదా! మనం ఏం సైలెంట్‌గా అనుకో, అరే! మనకు గూడా ఫ్యూచర్‌లో వస్తే మనం ఇప్పుడేదైనా చేస్తే మనకు అదే అవుతది గదా! అని మనం మాత్రం సైలెంట్‌గుంటాం. వాళ్ళని జూసి అవునా! అవునా! అని వాళ్ళ బాధని షేర్ చేసుకుంటే మనం సైలెంట్‌గా ఉంటాము. వింటూ ఉంటాం గూడా. అదే మన దగ్గరకొచ్చేసరికి అసలు ఎంత చులకన అయిపోతామంటే, వాళ్ళ వల్ల హెల్ప్ అయ్యేదంటూ ఏమి ఉండదు. వాళ్ళొచ్చి మాట్లాడేది, వాళ్ళు చూసేదంటూ ఏమి ఉండదు. మన ఇష్యూ అనేది ఏంటో గూడా వాళ్ళకర్థం గాదు. అలాంటిది ఎంత చీప్‌గా మాట్లాడతారంటే, ఎంత ఘోరంగా అసలు వీళ్ళు మనుషులేనా అన్నట్టుగా మాట్లాడతారు. ఎక్కడైనా కలిస్తే మంచిగున్నరా? గొడవలయితున్నయా? మీ అమ్మ వాళ్ళ ఇంటికెళ్తున్నావా? ఇంకా అట్లనే ఉంటున్నారా? ఇంకా దూరంగానే ఉంటున్నావా? ఎప్పుడెళ్తున్నావు? అన్నట్టుగుంటరు. మేమెలా ఉంటే మీరొచ్చి ఏం సాల్వ్ జేయరు. మా ప్రాబ్లమ్స్ ఏవో మేము మాట్లాడుకొని, మేమేమో అండర్‌స్టాండింగ్‌కొచ్చి మా లైఫ్ ఏదో మేము లీడ్ జేస్తూ ఉంటాం గదా! ఎప్పుడో మర్చిపోయిన దాన్ని ఇప్పుడెందుకు గుర్తు చేస్తారో అర్థం గాదు. ఎలానో ఉంటున్నారు. వాళ్ళేదో కాంప్రమైజ్ అయ్యి వాళ్ళ లైఫ్ ఏదో వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ సంసారంలోకి మనం వేలు పెట్టొద్దు అన్నట్టుగా ఉంటాం. మనమైతే అలానే చేస్తాం. వాళ్ళ లైఫ్ వాళ్ళు ఉంటారులే, వాళ్ళు చూసుకుంటారులే అన్నట్టుగా మనం ఉంటాము. మన దగ్గరకొచ్చేసరికి ఎంత చులకన అయితామంటే అవే తోడుతూ, తోడుతూ ఉంటారు. ఏదో వాళ్ళకు శత్రువులు వాళ్ళేదో మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అసలెందుకో అర్థం కాదు. అసలు పక్కనోళ్ళ లైఫ్ అంటే అంత చులకనెందుకు? ఇ నాకైతే అర్థం కావట్లే. మా ఫేస్ చేసిన ప్రాబ్లమ్ అది. అయితే నేను ఇంట్లోనే ఉంటాను. నాకు బాబున్నాడు స్కూల్‌కెళ్తాడు. తనను చూసుకోవడానికి ఎవరు లేరనేసి నేను ఇంట్లోనే ఉండి బాబుని చూసుకున్నాను. "నువ్వు ఖాళీగా ఎందుకుంటున్నావు? మీ ఆయన నీకు అంతగానం సంపాదించి పెడుతున్నాడా? నువ్వంత కట్నం చేసినావా? ఏదైనా చేసింది" అంటే ఎవరికి మాత్రం ఉండదండి. పిల్లల్ని చూసుకుంటూ ఉంటే ఖచ్చితంగా బయటకెళ్ళి జాబ్ చేయాలని ఖచ్చితంగా ఉంటాయి. ఫ్యామిలీ సపోర్ట్ కోసం నేను. మన కాళ్ళ మీద మనం నిలబడాలి అని ఎందుకుంటే పక్కనోళ్ళ మీద ఆధారపడేది మాత్రం ఎవరికుండదు గదండీ! అసలెందుకట్లా మాట్లాడతారో ఏదైనా జేసుకోవచ్చుగా అంటారు. వాళ్ళ పిల్లలు ఏం జేసినా ఏం లేదు. పక్కనోళ్ళు మాత్రం ఏదో ఒకటి జేయాలి. మన ఇప్పుడు నేను జేస్తే నా ఫ్యామిలీకే. వాళ్ళు జేస్తే వాళ్ళ ఫ్యామిలీకే ఖర్చులు. అంతేగాని వాళ్ళది నేను తీసుకోను. నాది వాళ్ళు తీసుకోరు గదా! ఏంటో ఈ సమాజంలో గొడవలు అర్థం కావట్లేదు. ఇప్పుడు మన వ్లాగ్‌లోకొచ్చేస్తే రైస్ అయింది. లాస్ట్ వీడియోలో కూడా చూయించాను కదా! స్టవ్ మీద వండుకున్నాను. అలానే అలవాటయిపోయింది. అలానే అదే ఈజీ నాకు అసలు. అలానే చేసిన. పప్పయితే చెప్పాను కదా! కొత్తగా ట్రై చేశానని. చాలా బాగొచ్చింది టేస్ట్ గూడా. అన్నీ కూడా సరిసమానంగున్నాయి. ఎప్పుడైనా ఇలానే చేసాలని ఫిక్స్ అయిపోయినా. చపాతీ పిండి కూడా ఫస్టే కలిపెట్టాను కదా! చపాతీ పిండి నానేలోపు ఆహ్, రైస్ అయింది. పప్పయింది. పప్పు పోపు జేసుకోవడం గూడా అయింది. ఇంతేనండి ఈరోజు వ్లాగు. థాంక్స్ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను చేసిన ఫుడ్ చూపిస్తున్నా చూడండి. వేడి వేడి అన్నము, చల్ వేడి వేడి చపాతీ చేశాను. కొత్తగా ట్రై చేసిన పప్పు, చల్ల చల్లని కర్డ్, ఇది మునక్కాయ కారం. థాంక్ యూ అందరికి.